స్వస్థతను మరియు ఉపశమనాన్ని ఇస్తుంది కదా. మన జీవితంలో స్వస్థతను ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మాలి. ఏంటో తెలుసా, ప్రార్థన చేసుకొని మనం ఏదైనా ఒక మెడిసిన్ కానీ ప్రార్థన మన యొక్క అనారోగ్యంలో ప్రార్థన చేసుకుంటే ఆ అనారోగ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. ఇది చాలా మందికి ఒక నిజమైన జరుగుతుందా అని అనిపించవచ్చు, కానీ నువ్వు నేను అనేక సార్లు అనుభవించాం. ఆ యొక్క ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు శరీరంలో స్వస్థత ఇవ్వడాన్ని, ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టడాన్ని మనం అనేక సార్లు ఈ లోకంలో మనం అనుభవించాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా, స్వస్థత కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. అది దేవుడే జ్ఞానం ఇచ్చారు డాక్టర్లకి, కానీ ఆ యొక్క టాబ్లెట్ అనేది మన జీవితం, మన మన యొక్క శరీరంలో పని చేయాలి అంటే, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరంలో అది పని చేయాలి అంటే అది కేవలం దేవుడి కార్యమే. కాబట్టి మనము ప్రార్థన చేస్తేనే మన జీవితంలో స్వస్థత, ఉపశమనం కలుగుతుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. ఆ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. నువ్వు విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎవరు స్వస్థత అనుగ్రహిస్తాడు? దేవుడే వారిని లేపుతాడు, వారిని స్వస్థత అనుగ్రహిస్తాడు, దేవుడే వారిని పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహిస్తాడు. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా మనం అనేక సార్లు అనుభవించాం. కానీ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ఊపిరిగా ఉండాలి అని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అనేక సార్లు మాదిరికరంగా ఉండడం కోసం దేవుడు అనేక సార్లు సువార్తల్లో రాసినట్లుగా అనేక సార్లు దేవుడు ఆ యొక్క శిష్యుల్ని ఉంచి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం, ఆ దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇస్తే నువ్వు నేను ఎంతగా ప్రార్థన చేయాలండి, నువ్వు నేను ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మనము ప్రార్థనని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రార్థనా శక్తిని ఏ రోజు కూడా మరిచిపోయి మనం జీవించకూడదు.